దివ్య ఏమో చూద్దాం. టాప్ 5 ఏం చెప్తారు ఇప్పుడు కాంటెస్టెంట్స్? ఇమాన్యువల్, కళ్యాణ్, తనూజ, ఇంకా 2 అంతా పర్టికులర్గా కదా, వీళ్ళు ముగ్గురు అయితే పక్కా ఉంటారు. ర్యాపిడ్ క్వశ్చన్స్ ఇప్పుడు 1 బై 1 చెప్పండి. తనుజ గురించి ఏం చెప్తారు? తనూజ గురించి ఓకే పర్లేదు, బాగుంటుంది, చేస్తుంది, కానీ ఎందుకో కరెక్ట్ తీసుకోదు. ఇమాన్యుయల్, ఇమాన్యువల్ ఏముండదు, కరెక్ట్ అన్నీ పర్ఫెక్ట్. రీతు చౌదరి ఏమో అన్నెసెసరీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుందేమో అనిపిస్తుంది. ఆయన గేమ్స్ చక్కగా ఇది చేయట్లేదు. కళ్యాణ్ ఫోకస్డ్ అంటే బ్యాలెన్స్ చేస్తాడు అంతే. సుమన్ శెట్టి ఓకే బాగా ఆడతాడు. సంజన అంతే, నాటి అట్లా. భరణి నైస్. లేదు ఆడట్లేదు. ఇమాన్యువల్ అయితే సేఫ్ గేమ్ అసలు కానే కాదు. ఇమాన్యువల్ ఆల్రౌండర్, ఉన్నాయి ఛాన్సెస్, కానీ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఈయనకి పెరుగుతుంది కదా. అట్లేం అంతేం ఆలోచించలేదు, మొత్తం కళ్యాణ్ అట్లా. అంటే దివ్య తనుజది ఎక్కువ వార్ అయితే జరుగుతుంది ఇంట్లో. సో వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు మీ పర్సనల్ ఒపీనియన్? ఎందుకో కొంచెం దివ్య లైక్ ఎక్కువ థింక్ చేస్తుందేమో అనిపిస్తుంది అంతే. నాగార్జున గారు తనుజకే సపోర్ట్ కలుగుతున్నారు కదా, అది అంతే ఉంటుంది. ఓకే, అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న కొంచెం వివరించాడు వచ్చి గేమ్ గురించి, సో ఎలా అనిపించింది మీకు? పర్లేదు, అయితే కరెక్ట్గా చెప్పిండు. ఈయన కూడా తీసుకుంటాడు, కానీ అన్నెసెసరీ హైప్ ఎక్కువ తనుజ సైడ్ వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. లైక్ ఆమె తెలుగు లైక్ ట్రెడిషనల్గా బాగుంటుంది కదా అన్నీ, అందుకు. కానీ అట్లా ఉంటుంది కదా, నచ్చుతున్నారు జనాలకి అట్లా. ఓకే, బాగుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇమాన్యువల్. ఇమాన్యువల్ తనుజ ఉంటే ఇమాన్యువల్ గెలుస్తాడేమో. గెలుస్తారా ఏదో ఒకటి. అతని గేమ్ బాగా ఫోకస్గా ఉంటుంది కదా ఎప్పుడైనా కూడా. అంటే ఇన్ని రోజులు కొంచెం కనిపించింది, ఇప్పుడు ఇంకింకా ఎక్కువ కనిపిస్తుంది, అందుకు. అట్లానే ఏం కాదు, ఆయన స్టార్టింగ్ నుంచి ఆడుతూనే ఉన్నాడు కదా, మనం చూడలేదు అంతే. ఎందుకంటే లేదు, కళ్యాణ్ పక్క 100% కళ్యాణ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే సోషల్ మీడియా పరంగా చూసినా ఎవరు చూసినా తనుజ అంటున్నారు. మరి మీరు లేదు సార్, తనుజ అంటే నేను చూసినంత వరకు అయితే తనుజ అంటే అంత క్లారిటీ లేదు, నటిస్తుంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా నటిస్తున్నది. బట్ తనుజ అయితే కప్పు కొట్టదు, తో కళ్యాణ్ కొడతాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ లెక్క పరంగా, అంటే గేమ్స్ పరంగా చూసినా? ఈ వీక్ అయితే తన పేరేందో నాకు గుర్తొస్తలేదు. దివ్యనే ఎలిమినేట్ అవుతుందని అనుకున్నాము, ఆమెదే చూపించారు. అంటే తక్కువ డేస్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంకా టీమ్స్, హౌసెస్, అంటే డబుల్ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? లేదు, ఉండదు, ఫైనల్లోనే చేశారు డబుల్ ఎలిమినేషన్. అంటే లేటెస్ట్ ప్రోమో ఒకటి వచ్చింది, అందులో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే, అందులో టాస్క్ అనేది ఇస్తే ఆ టాస్క్ ఏంటంటే ఒక ఫొటోస్ ఉంటుంది, మీరు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ని అలా కాల్ చేయాలని చెప్పేసి అన్నారు. అందులో 6 తనుజ ఫొటోస్ని కాల్చారు. అవును, అందుకే అందులో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు తనుజ కొంచెం నటిస్తున్నది అని తెలుసు, 2 గేమ్లు ఆడుతున్నది అనేది తెలుసు. తనుజ మాత్రాన కప్పు కొట్టదు. కళ్యాణ్ అంతే క్లారిటీగా ఉన్నాడు. కళ్యాణ్ ఏదున్నా గేమ్ మీద అయినా దేంట్లోనైనా క్లారిటీగా ఉన్నాడు, తనే కళ్యాణే కొడతాడు. లేదండి, భరణి సపోర్ట్ అయితే లేదు, బట్ ఆమె ఓన్గా ఆడుతున్నది. కాకపోతే ఏంటంటే కప్పు కొట్టే అంత లేదు. లేదు అది మీకు తెలిసిందే కదా. బట్ అది ఒక గేమ్ అండి, అది ఒక గేమ్ ప్రకారంగానే వెళ్తుంది, మనం అనుకున్నంత అయితే కాదు. మాకైతే ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు, అది ఒక గేమ్ ప్రకారంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. టాప్ 5లో సుమన్ శెట్టి ఉంటారు పక్క 100%. టాప్ 2లో అయితే తనుజే వస్తుంది అనుకుంటా, కానీ టాప్ 1లో అయితే కళ్యాణ్ ఉంటాడు. ఇమాన్యుయల్ కాపాడేస్తాడు, ఇంకా చిరాకు వచ్చేసింది.
ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయాలన్నట్టు కావాలని పెట్టారు. ఆహా లేదు, కావాలని ఏం పెట్టలేదు. ఇంకా ఏమైనా వాడాలనుకున్నాడు, వాడు వాడాడు, కానీ తను వెళ్ళలేదని ఒక బాధ అంతే. దివ్య బయటకు వెళ్ళిపోతే చాలా బాగుంది అనిపించింది. రాత్రి చాలా మూడ్ ఆఫ్ అయిపోయా. దివ్య నామినేట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ వారం? అంటే ఏం చూపించి మాట్లాడుకో అన్నాడు కదా. అవును, అప్పుడు టాస్క్ కాబట్టి ఆయన మాట్లాడడంలో తప్పులేదు. బాండింగ్ అనేది లోనికి వెళ్ళాక కొంతవరకు ఓకే, ఫైనల్ వరకు వచ్చారు కాబట్టి ఏ బాండింగ్ అవసరం లేదు కాబట్టి ఫేర్గా ఆడాడు అనిపిస్తుంది బర్నీ కూడా. సో ఇమానుయల్ ఎలా ఆడుతున్నాడు? ఇమానుయల్ చాలా కామెడీ, ఆ కామెడీతో ఇన్ని రోజులు ఉన్నాడు అంతే. గేమ్ కంటే కామెడీ. అవును, ఇమానుయల్ చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తప్పు అయితే నాకు తెలిసి తనుజాదే ఉంది.